ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నిధుల విడుదల విషయంలో సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. పోచారం కామెంట్స్ అధికార పార్టీలు తీవ్ర దుమారానికి దారితీశాయి. పీసీసీ అధ్యక్షుడు జోక్యం చేసుకుని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని సున్నితంగా సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. అయితే ఇది ఇంతటితో ఆగేది కాదనే చర్చ మొదలైంది. అంతటి సీనియర్ నేత అంతలా ఆగ్రహించడానికి కారణమేంటి? కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొన్ని రోజులుగా తన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసే విషయంలో జరుగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు శ్రీనివాసరెడ్డి. తాజాగా ఆయన వర్ణి మండలం సిద్దాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పరిశీలనకు వెళ్లారు. పనుల్లో పురోగతి లేకపోవడం పట్ల తీవ్ర అసహనానికి లోనయ్యారు. సంబంధిత అధికారితో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడం వల్లే కాంట్రాక్టర్ పనులు చేయడం లేదని అధికారి చెప్పడంతో పోచారంలో అసంతృప్తి కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీనివాసరెడ్డి. ఆవేదన వెళ్లగక్కారు. సీఎంకు మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదని అన్నారు. ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాళ్లు మొక్కాలా అని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చున్న జీవోలు వచ్చాయని గుర్తు చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే అది అసలు పనిచేస్తుందా అని మండిపడ్డారు శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి. నేను నిన్నమల ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను చేయాలండి చేసిన ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ లేదు. అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులనే చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా? ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకండి ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. పోచారం శ్రీనివాసరెడ్డి విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఆర్థిక ఇబ్బందులతో నిధులు విడుదల ఆలస్యమవుతోందని అన్నారు. ఈ విషయంలో సీనియర్ నేత పోచారం అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ నిర్వాకం వల్లే రాష్ట్రంలో ఈ దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు మహేష్ గౌడ్. పోచారం శ్రీనివాసరెడ్డితోనూ మాట్లాడారు. నిధుల విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడుతానని సర్ది చెప్పారు. పోచారం గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, అడ్వైజర్ గా ఉన్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. పోచారం గారికి తెలియని ఇబ్బందులు కావాలి. నిధులు కొరత ఉంది. పోచారం గారు అభివృద్ధి ఆకాంక్షించిన నాయకుడు. కొద్ది ఇబ్బందులు అవుతుండొచ్చు. వారు అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉన్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. పార్టీ ఫిరాయింపుల కేసులోనూ శ్రీనివాసరెడ్డికి స్పీకర్ నుంచి క్లీన్ చిట్ లభించింది. ప్రభుత్వం ఆయన్ని వ్యవసాయ సలహాదారుగా నియమించింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నప్పటికీ బాన్సువాడలో సుప్రీం పోచారం శ్రీనివాసరెడ్డేనని పీసీసీ క్లారిటీ ఇచ్చింది. నియోజకవర్గంలో అధికార పార్టీకి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు శ్రీనివాసరెడ్డి. అయితే కొంతకాలంగా పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయింది. అలాగే అభివృద్ధి పనులకు నిధులు సకాలంలో విడుదల కాకపోవడం పట్ల లోపల రగిలిపోతున్నారు పోచారం. మంత్రులు ఫోన్ ఎత్తకపోవడం కూడా శ్రీనివాసరెడ్డిలో అసహనానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన సిద్దాపూర్ రిజర్వాయర్ సాక్షిగా తన మనసులో ఉన్న అసంతృప్తిని బట్టబయలు చేశారు. ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా? పోచారం వ్యాఖ్యల వెనుక ఇంకా ఏదైనా మర్మముందా అనేది తేలాల్సింది.